నమస్తే, వెల్కమ్ టు GTPL న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వసంత పంచమి సందర్భంగా సరస్వతి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. బాసర సరస్వతి ఆలయంలో ఉదయం 3 నుంచే ప్రత్యేక పూజలు, భారీ సంఖ్యలో అక్షరాభ్యాసం. రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడి వేడి వాదనలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తరువాత అనుసరిస్తున్న విధానాలకు సంబంధం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బీజేపీని మూడోసారి అధికారంలోకి తెస్తాయి. ఆర్మూర్లో పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రారంభించి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఎంపీ అరవింద్. వసంత పంచమి సందర్భంగా జిల్లాలో ఫంక్షన్ హాల్స్ కలకల. అన్ని రకాల వ్యాపారాలు జోరుగా సాగడంతో హర్షం. విద్యార్థుల చదువు కోసం తన వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ అందజేస్తాం. ఆర్మూర్లోని బాలికల పాఠశాలలో తన సొంత ఖర్చులతో నిర్మించిన సాంస్కృతిక వేదిక భోజనశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. 6 గ్యారంటీల అమలుకు ఇంకా ప్రభుత్వం అడుగులు వేయకపోవడం శోచనీయం. శాసన మండలిలో బడ్జెట్పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బయటకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు. మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్న మార్షల్స్. బ్యాలెట్ యంత్రాల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఈవీఎం గౌడన్ను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిర్మల్ జిల్లా బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున అమ్మవారికి పాల అభిషేక పూజను స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు సరస్వతి అమ్మవారికి వసంత పంచమి వేళ స్థానిక శాసనసభ సభ్యులు రామారావు పటేల్ చేతుల మీదుగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందించారు. ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ దండవిఠల్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి. ఇక్కడ వచ్చిన భక్తులకు నా తరఫున, నా పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసి లక్షల కొద్ది భక్తులు ఏదైతే వస్తారో వాళ్ళ దర్శనానికి అన్ని సౌకర్యాలు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో జరిగిన వసంత పంచమి వేడుకలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా బాసరాలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భంగా 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు. పద్మశాలి సంఘం తరపున అందజేసిన చేనేత పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక సేవలో ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులు అవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామున 3 గంటల నుంచి చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడి వేడి వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ తరపున చర్చను ప్రారంభించిన కడియం శ్రీహరి, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలకులు అనుసరిస్తున్న విధానాలకు సంబంధం లేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతంపై కూడా ఆయన విమర్శలు చేశారు. కడియం మాట్లాడుతుండగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డు తగిలారు. ఓ సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కడియం గతంలో రాజయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కూడా విమర్శలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి లేచి అగ్నికి అజ్యం పోశారు. నల్లగొండ సభలో కేసీఆర్ తన గురించి అవమానకరంగా మాట్లాడారని, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పాయింట్ పీకేసిన బుద్ధి మారలేదని వ్యాఖ్యానించారు. దాంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్ అయ్యారు. శాసనసభకే పరిమితమై డాక్యుమెంట్ తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. అధ్యక్ష, అదేవిధంగా పోనీ అదేవిధంగా పోనీ అధ్యక్ష ఈ బడ్జెట్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం పైన విమర్శలు చేయటానికి, గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటానికి శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
శాసనసభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని పోలీసులు చెప్పగా ఉత్తర్వులు చూపాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా అని ప్రశ్నించారు. బారికేడ్లు అడ్డుగా పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించారు. ఈ నిరసనలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని పోలీసులు చెప్పగా ఉత్తర్వులు చూపాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని, మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదని ప్రశ్నించారు. హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే విధంగా, ప్రతిపక్షాలను అణచివేసే విధంగా ఇవాళ వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది. సాంప్రదాయాలకు విరుద్ధంగా, నియమాలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారే సభ లోపల ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలం. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మూడోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో బీజేపీ పార్లమెంట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి ఎంపీ అరవింద్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని విధంగా బీజేపీ హయాంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను నరేంద్ర మోదీ ప్రజల కోసం చేపట్టడం జరిగిందని అన్నారు. దేశ ప్రజలంతా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు భాస్కర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఉదయ్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భక్తుడుగా వచ్చి మోడీ గారి యొక్క విధానాలని బలంగా మెయింటైన్ చేస్తూ అదే గైడ్ లైన్స్ నడుచుకుంటూ 5 సంవత్సరాలు పూర్తి చేశారు. మోదీ గారు మహబూబ్ నగర్ లో పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఒక మాట అన్నారు, ఆయన పసుపు రైతుల కోసం ఎంత దూరమైనా పోతామని. పసుపు రైతులందరూ గుర్తుంచుకోవాల్సిందిగా నేను కొడతా ఉన్నా, బోర్డు వస్తుంది, రేట్ వచ్చింది, రేట్ పెరగొచ్చు, పని చేసేవాడు కావాలి, కమిట్మెంట్ తోటి పని చేసే వాళ్ళు మన వ్యవస్థ. విద్యార్థుల చదువు కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సొంత ఖర్చులతో నిర్మించిన సాంస్కృతిక వేదిక భోజనశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని అన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల తరహాలో అన్ని పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు సైతం ముందుండాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సుమారు ఎమ్మెల్యే కాగానే మొదటి అంటే నేను ఎందుకు వచ్చాను స్కూల్స్ కంటే ఆడపిల్లలు ముఖ్యంగా నగరం నడిబొడ్డున ఉంది, మంచి స్టాండర్డ్స్ తోని అన్ని సౌకర్యాలతో ఉంటాయేమో అని అనుకుని వచ్చాను. ఆ రోజు చూసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇదేనా ప్రజాపాలన అని నిలదీశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు, మార్షల్స్ కలిసి అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు అణచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది అని పేర్కొన్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతించరని మండిపడ్డారు. ఇదేమి రాజ్యం అని, కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదించారు.
లోపల మాట్లాడనియరు, బయట కూడా మాట్లాడనియరా? నిరంకుశ వైఖరి నశించాలి, నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ప్రభుత్వ వసంత పంచమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున శుభకార్యాలు ఉండడంతో ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాల్లో సందడి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో వసంత పంచమి సందర్భంగా ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు బిజీగా దర్శనమిచ్చాయి. ఏ ఫంక్షన్ హాల్ చూసినా వివాహ వేడుకలతో సందడి నెలకొంది. దీంతో అన్ని వ్యాపార వర్గాలకు ఉపాధి దొరికినట్లయింది. పెద్ద ఎత్తున పూలు, దుస్తులు, వస్త్రాలు, భాజా భజంత్రీలు, వంటవారికి ఉపాధి దొరకడంతో అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్మూర్లో K6 యాంకర్ వాణి కుమార్తె వివాహం కమనీయంగా జరిగింది. K6 GTPL నెట్వర్క్ సిబ్బంది హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. బుధవారం 74 మంది మున్సిపల్ కమిషనర్లకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర పురపాలక శాఖ ఈ బదిలీలు చేపట్టింది. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో కూడా ప్రభుత్వం భారీగా బదిలీలు వేసింది. గ్రామీణాభివృద్ధిలో శాఖలో 105 మందిని బదిలీ చేసింది. CEO, DRDO, అడిషనల్ DRDO, DPOలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ అబ్కారీ శాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 2 ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే పెద్ద ఎత్తున తహసీల్దార్లను ట్రాన్స్ఫర్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 132 మంది తహసీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 6 గ్యారంటీల అమలుకు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 2024-25 మధ్యంతర బడ్జెట్పై బుధవారం నాడు శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. కౌన్సిల్ ప్రతిష్టను, గౌరవ మర్యాదలను భంగపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సభను స్తంభింపజేసిన ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ముఖ్యమంత్రి చెప్పాలని కోరారు. రానున్న 5 ఏళ్లకు పునాది వేసే బడ్జెట్లో మొదటి ఏడాదే ప్రజలకు ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పలేకపోయిందని తప్పుబట్టారు. బడ్జెట్ మొత్తం ఆత్మస్తుతి, పరనిందలతో ఉందని విమర్శించారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో బడ్జెట్లో చెప్పలేదని అన్నారు. ఖర్చు లేని అంశాలు, వివాదాస్పద అంశాలు పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ విధాన కాలయాపన చేయాలన్న అంశాలు తప్ప కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుపై ఎక్కడా చూపలేదని వివరించారు. 6 గ్యారంటీలు ఖురాన్, బైబిల్, భగవద్గీత అని ఎన్నికల సమయంలో పదే ముఖ్యమంత్రి ప్రచారం చేశారని, కానీ 6 గ్యారంటీల్లో 10% అంశాలు కూడా బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ప్రతినిత్యం ప్రజలను కలవాల్సిందే అన్న అపోహను కాంగ్రెస్ పార్టీ సృష్టించిందని, ఆ క్రమంలో ప్రజావాణి కార్యక్రమం పేరిట ప్రతిరోజు సీఎం ప్రజలను కలుస్తారని కాంగ్రెస్ ప్రకటించిందని, ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడిచిన సీఎం రేవంత్ రెడ్డి కేవలం 1 రోజు మాత్రమే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారని ఎత్తి చూపారు. ఇప్పుడు కేవలం IAS అధికారులే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఇదే తరహాలో నిర్వహించేవారని, మరి పాత పద్ధతిలోనే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ప్రజావాణి వింటామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఢిల్లీ వాణి వింటున్నారు తప్ప ప్రజావాణి వినడం లేదని ధ్వజమెత్తారు. ప్రజావాణికి సీఎం ఒక్కసారే వెళ్లారని, కానీ ఢిల్లీకి మాత్రం వారానికి 2 సార్లు వెళ్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మన రాష్ట్రానికి వస్తే ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి ప్రోటోకాల్ ఇచ్చి స్వాగతించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాక్ యాత్రకు తెలంగాణ బస్సును పంపించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఖర్చు కోసం తెలంగాణ ATMగా మారిందని ఆరోపించారు. ఈ గ్యారంటీలు, 6 గ్యారంటీలు అని చెప్పి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం పబ్లిక్ స్పీచెస్లో చెప్పినారు అధ్యక్ష. ఇదే మా బైబులు, ఇదే మా ఖురాను, ఇదే మా భగవద్గీత అని పదే ఆ గ్యారంటీలు చెప్పినారు అధ్యక్ష. ఇవాళ యథార్థంగా బడ్జెట్లో చూస్తే ఆ గ్యారంటీలు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో 10% కూడా బడ్జెట్లో లేకపోవడం అన్యాయం అధ్యక్ష. వారు ఒక అపోహను క్రియేట్ చేసినారు అధ్యక్ష తెలంగాణ ప్రజల మధ్యలో. ప్రభుత్వం అంటే ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కలవాల్సిందే అని అపోహ ఒకటి క్రియేట్ చేసినారు. చేసి వారు ఏం చెప్పారు, మేము ప్రజావాణి అని పెడతాం, ప్రతిరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు కలుస్తారని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 65 రోజుల పైసలకు అవుతోంది. ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు అధ్యక్ష. 2-3 రోజులు మంత్రులు కనబడ్డారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ IAS ఆఫీసర్లనే నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి మళ్ళా గదే IAS ఆఫీసర్లు కేసీఆర్ గారు ఇదివరకు ఏదైతే
మాక్లూరులో అనుమతులకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వివరిస్తోంది. మాక్లూరు మండలంలోని గొట్టుముక్కుల, బొంకన్పల్లి, మెట్టు, చిక్లి, వల్లభాపూర్, ధర్మోరా, కొత్తపల్లి, మాదాపూర్ తదితర గ్రామాల్లో మండల వ్యాప్తంగా బీటీ రోడ్లకు ఆనుకునే ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇటుక బట్టీల నిర్వహణకు ప్రభుత్వ అనుమతులతో పాటు గ్రామ పంచాయతీ, రెవెన్యూ, మైనింగ్, పొల్యూషన్, ఇరిగేషన్, అటవీ శాఖల అనుమతులు తప్పనిసరి. కానీ బట్టీల నిర్వాహకులు వీటన్నింటినీ పట్టించుకోకుండా బట్టీల నిర్వహణ సాగిస్తున్నారు. కానీ అధికారులు ఇవేమీ పట్టనట్టుగా వివరిస్తున్నారు. అధికారులు మామూళ్లకు అలవాటు పడి అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇటుక బట్టీల్లో తనిఖీలు చేయకుండా కాలం వెల్లదిస్తున్నారు. ఇటుక బట్టీల నిర్వహణకు కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి కుటుంబాలను తీసుకొచ్చి ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఈ ఇటుక బట్టీలు కుటుంబాల్లో ఉండే పిల్లలు బతుకులు బట్టీలకు అంకితమై బడికి దూరమవుతున్నారు. అధికార నిర్లక్ష్యం ఖరీదుకు పసిపిల్లల బాల్యం మట్టి పాలవుతోంది. బాలల భవిష్యత్తు ఇటుకల బట్టీల పాలవుతుంది. బడియుడి పిల్లలు బట్టి కార్మికులుగా కాలం వెల్లదీసే దీన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారికంగా ఇతర రాష్ట్రాల వారే కార్మికులుగా జీవిస్తున్నారు. కనీసం వీరికి అవసరాలు కూడా ఉండవు. ఇదే ఆసరాగా చేసుకుని ఇటుక బట్టీల నిర్వాహకులు వారి శ్రమకు అరకొర వేతనాలు చెల్లిస్తూ వారి శ్రమ దోపిడీ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరుకుంటున్నారు. ఇటుక బట్టీల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటుక వ్యాపారులు నాందేడ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన పసి బాల్యాలపై కూలీలుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. ఆ ఇటుక బట్టే కూలీలుగా మార్చిన పిల్లలను వసంత పంచమి సందర్భంగా సంగమేశ్వర గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో వసంత పంచమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో 11వ వార్షికోత్సవ వేడుకలు అని తెలిపారు. అంతేకాకుండా ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, సాయంకాలం స్వామివారి ఊరేగింపు ఉంటుందని చెప్పారు. ఆలయ అధ్యక్షులు లోయపల్లి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ నాయని పెద్దబాలరెడ్డి, కోశాధికారి గంట చంద్రశేఖర్, మాజీ ప్రెసిడెంట్ గండ్ర మధుసూదన్ రావు, పుట్ట బాపురెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి ఒక నియంతలాగా నిర్వహిస్తున్నారని, కనీస సౌకర్యాలు లేక గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. యూనివర్సిటీలో మహిళా విద్యార్థినులకు రక్షణ కరువైందని, ఆగంతకులు యూనివర్సిటీ బయట నుంచి వచ్చిన సెక్యూరిటీ సన్నగిల్లిందన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బాలికల వసతి గృహం ఎదుట విద్యార్థినులు ధర్నా చేపట్టారు. సరైన భోజనం ఉండడం లేదని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఉదయం నుండి టిఫిన్ చేయకుండా నిరసన వ్యక్తం చేశారు. బాలికల వసతి గృహంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మెస్ బిల్లులలో అవకతవకలు జరిగాయని, గ్రాసరీ బిల్లులు తప్పులుగా నమోదు చేసి ప్రభుత్వం ఇచ్చే మెస్ బిల్లు కంటే బిల్లులు వేస్తూ ఒక్కొక్క విద్యార్థిపై సంవత్సరానికి 50,000 చొప్పున అదనపు భారం పడుతుందని, బిల్లుల అక్రమాలపై రిజిస్టర్ యాదగిరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భోజనం తయారీలో నాణ్యత లోపించిందని, వంట సిబ్బందిని మార్చాలని విద్యార్థినులు కోరారు. ఈ సమస్యపై ఈసీ రిజిస్ట్రార్లు స్పందించాలని, హెల్త్ కేర్లో డాక్టర్ సాయంకాలం 4 గంటలకు వచ్చి 6 గంటలకు వెళ్లిపోతారని, కేవలం 2 గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, హెల్త్ కేర్లో పర్మనెంట్ డాక్టర్ను నియమించాలని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్కు ఒకసారి తెలంగాణ యూనివర్సిటీ సందర్శించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలు సక్రమంగా జరిగేలా తన వంతు కృషి చేస్తానని ఆర్మూర్ నూతన తహసీల్దార్ గజానన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్గా గజానన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కృషి చేస్తానని, ప్రజలు సైతం సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ షికారి రాజు, డిప్యూటీ తహసీల్దార్ హరీష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, కార్యాలయ సిబ్బంది తదితరులున్నారు. కలెక్టర్ మరియు ఆర్డర్ ఆదేశాల మేరకు ఎన్నికల లోక్సభ జనరల్ ఎలక్షన్ సందర్భంగా తహసీల్దార్లందరూ ట్రాన్స్ఫర్లో భాగంగా నాకు కూడా ఇక్కడ ఆర్మూర్ తహసీల్దార్గా ఎన్నికల విధుల కోసం నేను నర్సాపూర్లో తహసీల్దార్ విధులు నిర్వహించాను. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ మీడియాతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవీందర్ రెడ్డి సహా ఇతర నాయకులపై విమర్శలు చేసిన నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏలమంచిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. డబ్బులు బెడ్రూమ్లతో సహా ఇతర సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు పెద్ద ఎత్తున డబ్బులు ముట్ట చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాలను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారుల వద్ద కూర్చొని అన్ని విషయాలు చర్చిద్దామని చెప్పారు. దమ్ముంటే లబ్ధిదారుల వద్దకు టీఆర్ఎస్ నాయకులు రావాలని కోరారు. ఒకటి యంత్రలక్ష్మి తీసుకోండి, లేదు గృహ నిర్మాణం తీసుకోండి, లేకపోతే ఈ ప్రాంతంలో అత్యధికంగా పండే వరిధాన్యంను రైస్ మిల్లులకి ఎంఎస్పీ ద్వారా కొని రాష్ట్ర ప్రభుత్వం చేరవేయడంలో కానీ, ఇలా ఏ దళిత బంధు కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుని ఏ కార్యక్రమం తీసుకున్నా మీ అనుచరులు, మీకు సంబంధించిన సర్పంచులు, మీకు సంబంధించిన ఎంపీటీసీలని ఆ గ్రామంలో. కమ్మర్పల్లి కేంద్రంలోని స్థానిక శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. వసంత పంచమి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. విద్యార్థులు సరస్వతిదేవి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, మిగతా సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గౌడెన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వరుసగా బుధవారం సైతం సందర్శించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గౌడెన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్ ఈవీఎం గౌడెన్ను సందర్శించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్సి ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపారు. ఎన్నికల యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్ఎస్ఆర్ సిబిఎస్ పాఠశాల జన్నాపల్లిలో ఘనంగా వసంత పంచమి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సరస్వతి అమ్మవారి పూజ, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. గత 8 సంవత్సరాల నుండి వసంత పంచమి రోజు విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు లేకుండా పాఠశాలలో ప్రవేశం కల్పించడం జరుగుతుంది. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, సిఇఓ హరిత, పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా అంకిత్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్కు చేరుకొని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్కు స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ కొనసాగిన చిత్రా మిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీఏ పీఓగా బదిలీ చేస్తూ ఆమె స్థానంలో అక్కడ పనిచేసిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అంకిత్ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ అంకిత్ బుధవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. బ్యాంకులో అందించే సేవింగ్ పథకాలను, రుణ పథకాలను, బీమా పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ భార్గవ్ సుధీర్ అన్నారు. ప్రజల్లో డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగించి ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి మండల కేంద్రాల్లో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. గత రాత్రి సదాశివనగర్ మండల కేంద్రంలో పార్లమెంట్ చేసిన ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్, కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను వివిధ మండలాల్లో స్థాపిస్తున్నామన్నారు. ఈ కేంద్రాలు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కెనరా బ్యాంక్ ఇదివరకే జిల్లాలో 3 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను స్పాన్సర్ చేస్తుందని, ప్రస్తుతం సదాశివనగర్తో పాటు బాన్స్వాడ, బిచ్కుంద మండల కేంద్రంలో కేంద్రాలు ప్రారంభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి కెనరా బ్యాంక్ మేనేజర్ కె రవికుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ భువనేశ్వర్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ జయశ్రీ, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్ కుమార్ తదితరులున్నారు. జనకంపేట గ్రామంలో సమష్టి సంఘ భవన నిర్మాణానికి కుల సంఘాల పెద్దలు భూమి పూజ చేశారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో సమిష్టి సంఘ భవనం నిర్మాణానికి కుల సంఘాల పెద్దలు భూమి పూజ చేశారు. సందర్భంగా కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ గ్రామంలోని 29 కుల సంఘాల ఆధ్వర్యంలో సమిష్టి సంఘం కళ్యాణ మండపానికి భూమి పూజ నిర్వహించడం, కుల సంఘాల సహకారంతో అతి త్వరలోనే భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత అన్ని కుల సంఘాలు కళ్యాణ మండపాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గూండ్ల గంగాధర్, గద్దెసాయిలు మాట్లాడుతూ గ్రామానికి చెందిన యువకులు పెద్దల సహకారంతో ముందుండి కళ్యాణ మండప నిర్మాణానికి పనులు చేపట్టడం సంతోషకరమైన విషయమని అన్నారు.
కమిటీ అధ్యక్షులు మాధోస్తు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కళ్యాణ మండప నిర్మాణానికి సహకరిస్తున్న కుల సంఘాల పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు, సంఘం డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో అతి త్వరలో కళ్యాణ మండప నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు భాస్కర్ రాజ్ బర్దగౌడ్, గ్రామ పెద్దలు విజయ్ కుమార్ గౌడ్, జక్కం బాలలింగం తదితరులు పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా జాన్కంపేట గ్రామంలోని 29 కులాలకు సంబంధించినటువంటి స్థలం నందు అన్ని కులాలతో సమిష్టి సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమిష్టి సంఘం ద్వారా కళ్యాణ మండపం నిర్మాణం కొరకు ఒక కమిటీని వేయడం జరిగింది. అట్టి కమిటీలో ఉన్నటువంటి డైరెక్టర్లు మరియు ప్రతి ఒక్క కులానికి సంబంధించినటువంటి కుల పెద్దలతో గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆర్మూర్ పట్టణంతో పాటు గ్రామాల్లో వివాహ శుభకార్యాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. వివాహ శుభకార్యాలు రాకేష్ రెడ్డి పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో శ్రీ కనకదుర్గ ఎలక్ట్రికల్స్ వెహికల్స్ షోరూంను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. పెర్కిట్లో దుకాణ నిర్వాహకులు దేవేందర్ రెడ్డి దంపతులు రాకేష్ రెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు దుకాణ నిర్వాహకులు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం నూతన హంగులతో 50,000 ధర నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగిందని ఆర్మూర్ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో దుకాణ నిర్వాహకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలోని జ్ఞాన సరస్వతి దేవీమాత ఆలయంలో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతి మాత జన్మదినం సందర్భంగా అధిక సంఖ్యలో పిల్లలతో వారి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్న పిల్లలకు విశిష్టమైన జ్ఞాపక శక్తి, ధారణ శక్తి కలిగి జీవితంలో విజయం సాధిస్తారన్నారు. వారికి భాసర అమ్మవారి చిత్రపటం, కుంకుమ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రెసిడెంట్ సూరం లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ నగేష్, కార్యదర్శి కోడిపాక విద్యాసాగర్, చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త సమ్మెతో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిఐటియు కార్యాలయంలో సమ్మె పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా ప్రతోన్మాద విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ కూతాడి ఎల్లయ్య, నాయకులు రాజు, సంతోష్, బాలయ్య, సాయిలు, రఫీక్, జావీద్ తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో కాంతి పాఠశాలలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పెర్కిట్ కాంతి పాఠశాల ఆవరణలో గల సరస్వతి ఆలయంలో పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కాంతి పాఠశాలలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, సరస్వతి దేవి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయిస్తామన్నారు. సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు మంచి చదువులు చదవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శశాంక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. వసంత పంచమి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సరస్వతి ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్మూర్ సరస్వతి ఆలయంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని, భక్తి శ్రద్ధలతో మాలాధారణ చేసి వసంత పంచమి వేడుకల్లో భక్తులు పాల్గొంటారని అన్నారు. ప్రజా ప్రతినిధులు, భక్తులు సహకరిస్తే ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలు ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, అధికారులను అప్రమత్తం చేసి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కృషి చేస్తానని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏ రాజు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ బదిలీపై వెళ్లడంతో నూతన కమిషనర్గా రాజు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణ సమస్యలపై అధికారులతో మాట్లాడి తెలుసుకుంటానని, ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, ప్రజలు సైతం తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. నిన్ననే ట్రాన్స్ఫర్ పైన ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, మున్సిపాలిటీ అంటే అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే చెత్త. ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ అనగానే గుర్తొచ్చే చెత్త, డ్రైనేజు, కరెంటు, వాటర్ సప్లై. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు.
వసంత పంచమి సందర్భంగా ఆర్మూర్ సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలో పలు వివాహ శుభకార్యాలలో ఆయన పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. సందర్భంగా కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలం రెవెన్యూ కార్యాలయం నుండి నార్త్ రెవెన్యూ కార్యాలయం నిజామాబాద్కు బదిలీపై వెళ్తున్న ఎంఆర్ఓ నాగార్జునను రెవెన్యూ సిబ్బంది శాల్వా పూలమాలతో వీడుకోలు సన్మానం చేశారు. వేల్పూర్ మండలం రెవెన్యూ కార్యాలయం నుండి నార్త్ రెవెన్యూ కార్యాలయం నిజామాబాద్కు బదిలీపై వెళ్తున్న ఎంఆర్ఓ నాగార్జునను రెవెన్యూ సిబ్బంది శాల్వా పూలమాలతో వీడుకోలు సన్మానం చేసి మెమంటోను బహుకరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎంఆర్ఓ నాగార్జున గత ఆగస్టు మాసంలో వేల్పూర్ మండల కార్యాలయానికి బదిలీపై రావడం జరిగిందని చెప్పారు. ఇక్కడి రెవెన్యూ సిబ్బంది సహకారంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించడం జరిగిందని అన్నారు. అందుకు సహకరించిన రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రెవెన్యూ సిబ్బంది మాట్లాడుతూ ఎంఆర్ఓ ఉద్యోగ నిబద్ధత గల వారిని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా సిబ్బందిని కూడా క్రమశిక్షణతో పనిచేయించేవారని గుర్తు చేశారు. తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తూ సూచనలు ఇచ్చేవారని, ప్రతి విషయంలో అనుభవం కలిగినటువంటి ఎంఆర్ఓ వేల్పూర్ రెవెన్యూ మండలానికి రావడం ఎంతో ఆనందంగా ఉండేదని, ఇప్పుడు బదిలీపై వెళ్తుండడంతో బాధగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, సీనియర్ అసిస్టెంట్ స్వాతి, ధరణి రామ్మోహన్, కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్, సర్వేయర్ సాయిలు, ఏఎస్ఓ ప్రణీత, జూనియర్ అసిస్టెంట్స్ సునీల్, మహేష్, వనిత, ప్రజ్ఞ, ఉమా, షారా, బాబురావు, రాములు సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రతి ఆఫీసులో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు, లేకపోతే మంత్లీ సాలరీస్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఇలా ఉండదు అలా ఉండదు. కానీ అదే ల్యాండ్ ఎక్వైజన్ కూడా మనకు ల్యాండ్ ఎక్వైజన్ ఉంటుంది, సివిల్ సప్లై ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఎలక్షన్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులు అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో వసంత పంచమి సరస్వతి దేవి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నిషిత డిగ్రీ కళాశాల విద్యార్థులు స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించుకున్నారు. నిషిత డిగ్రీ కళాశాల నిజామాబాద్ నందు అమృత గార్డెన్లో ఫిబ్రవరి 14వ రోజున స్పోర్ట్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ నిఖిల్ మాట్లాడుతూ నిషిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మరో అధ్యయనం మొదలైందని తెలుపుతూ నిషిత ఇంటర్నేషనల్ పాఠశాల నర్సరీ నుండి ప్రారంభమవుతుందని తెలియజేస్తూ పాఠశాలకు సంబంధించిన బ్రౌచర్ను విడుదల చేయడం జరిగింది. మరియు ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి నిషిత డిగ్రీ కళాశాల చైర్మన్ నిఖిల్, చీఫ్ ప్యాట్రన్ వినయ్, కోఆర్డినేటర్ రాజు, డైరెక్టర్ డాక్టర్ ఓం షేక్, ప్రిన్సిపల్ డాక్టర్ స్వప్న మరియు నిషిత ఇంటర్నేషనల్ పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ కౌర్ మోడీ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఒక ఎడ్యుకేషన్ యూనివర్సిటీలోనే టాపర్స్ కాదు, స్పోర్ట్స్ ద్వారా టాపర్స్ అని చెప్పి నేను భావిస్తున్నాను. జిల్లానే కాదు, స్టేటే కాదు, దేశమే కాదు, ఇంటర్నేషనల్ లో కూడా. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి రోజు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుందని అన్నారు. సరస్వతి దేవి కరుణ కటాక్షాలతో విద్యార్థులు మంచి చదువులు చదవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ లతా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ డిప్యూటీ తహసీల్దార్ విజయకాంత్ బదిలీపై వెళ్లడంతో నూతన డిప్యూటీ తహసీల్దార్గా హరీష్ నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా వీఆర్ఏలు ఆయనను సన్మానించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ హరీష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల బదిలీలో భాగంగా ఆర్మూర్కు రావడం జరిగిందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, సర్టిఫికెట్ల కోసం ప్రజలు నేరుగా తన వద్దకు రావచ్చని, మధ్యవర్తులను ఆశ్రయించే అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ షికారి రాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, కార్యాలయ సిబ్బంది, వీఆర్ఏలు తదితరులు ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయంలో బెల్లంపల్లి డివిజన్ ఏసీపీగా విధులు నిర్వహించి హైదరాబాద్ డీజీ కార్యాలయానికి ట్రాన్స్ఫర్పై వెళ్తున్న ఏసీపీ సదయ్యను న్యాయవాదులు చేను రవి, ఉమారాణి సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది చేను రవి మాట్లాడుతూ బెల్లంపల్లిలో లా అండ్ ఆర్డర్ సందర్భంగా న్యాయవాది చేను రవి సమర్థవంతంగా పనులు నిర్వహించి
ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ ఒకేలా చూసి బెల్లంపల్లి డివిజన్ ప్రశాంత వాతావరణంలో ఉండడానికి అహర్నిశలు కృషి చేశారని అధికారి ఏసీపీ సదయ్యని కొనియాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కృషి చేశారన్నారు. ట్రాన్స్ఫర్లు సహజం, ఒక డైనమిక్ అధికారి మన డివిజన్ నుంచి వెళ్లడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి డివిజన్ సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాల్కొండ మండలం చిట్టాపూర్లోని శ్రీ సాయి దివ్యక్షేత్రంలో బుధవారం వసంత పంచమి సందర్భంగా వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరిగితే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జీవితాలను చీకటి చేసే మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని ఎల్ఎస్ఎస్ ప్రసాద్ గౌడ్, జిందం నరహరి సిపి కల్మేశ్వర్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వసంత పంచమి సందర్భంగా సరస్వతి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. బాసర సరస్వతి ఆలయంలో ఉదయం 3 నుంచే ప్రత్యేక పూజలు, భారీ సంఖ్యలో అక్షరాభ్యాసం. రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడి వేడి వాదనలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తరువాత అనుసరిస్తున్న విధానాలకు సంబంధం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బీజేపీని మూడోసారి అధికారంలోకి తెస్తాయి. ఆర్మూర్లో పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రారంభించి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఎంపీ అరవింద్. వసంత పంచమి సందర్భంగా జిల్లాలో ఫంక్షన్ హాల్స్ కలకల, అన్ని రకాల వ్యాపారాలు జోరుగా సాగడంతో హర్షం. విద్యార్థుల చదువు కోసం తన వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ అందజేస్తాం. ఆర్మూర్లోని బాలికల పాఠశాలలో తన సొంత ఖర్చులతో నిర్మించిన సాంస్కృతిక వేదిక భోజనశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. 6 గ్యారంటీల అమలుకు ఇంకా ప్రభుత్వం అడుగులు వేయకపోవడం శోచనీయం. శాసన మండలిలో బడ్జెట్పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బయటకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు. మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్న మార్షల్స్. బ్యాలెట్ యంత్రాల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఈవీఎం గౌడన్ను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.